డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్న పలు విషయాలపై ఆయన స్టైల్లో ఆయన స్పందించారు. తాజాగా సినిమా పైరసీ సమస్యపై సుదీర్ఘ పోస్ట్ చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దాన్ని అందించేవారిని కాకుండా చూసే ప్రేక్షకుల్ని సైతం శిక్షించాలని సంచలన ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్ ఎవరి గురించి చేశారు? అందులోని సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. పైరసీ ఎప్పటికీ ఆగదు. కారణం, పైరసీ సినిమాలను చూసే జనం ఉన్నంత వరకు వాళ్లకు ఆ కంటెంట్ ను అందించే రవి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ లాజిక్ ప్రకారం సినిమా టికెట్ ఎక్కువైందా అయితే పైరసీ సమర్థనీయమే. పాప్కార్న్ ధర ఎక్కువైందా అయితే సినిమాను లీక్ చేయండి. టికెట్ రేట్లు అధికమా అయితే కంటెంట్ ను దొంగిలించండి అనే విధంగా ఉంది. ఇలాంటి ఆలోచన సమాజంలో అరాచకానికి దారితీసి సామాజిక అసమానత విద్రోహానికి దారితీస్తుంది. పైరసీని ఆపాలని ఎవరైనా నిజంగా సీరియస్ గా అనుకుంటే దానికి ఒక్కటే నిజమైన పరిష్కారం ఉంది. కంటెంట్ ను సరఫరా చేసే వారిని నేరస్తులుగా పరిగణించడంతో పాటు చూసేవారిని కూడా నేరస్తులుగా పరిగణించాలి. పైరేట్ ను పట్టుకోవడం కష్టం, ఎందుకంటే అతను సీక్రెట్ డిజిటల్ ప్రాంతాలలో దాక్కుంటాడు. కానీ చూసే ప్రేక్షకుణ్ణి పట్టుకోవడం సులభం. పైరేటెడ్ కంటెంట్ ను చూస్తున్న యాదృచ్ఛికంగా 100 మందిని అరెస్ట్ చేసి వారి పేర్లను బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు అందరూ ఒక విషయం గ్రహిస్తారు. ఒక సినిమా లింక్ ను చూడడం లేదా ఫార్వర్డ్ చేయడం అంటే దొంగిలించిన వస్తువులను స్మగ్లింగ్ చేయడం లేదా వాటిని స్వీకరించడం లాంటిదే. భయం పనిచేస్తుంది, నైతికత పనిచేయదు అంటూ సంచలన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ వ్యాఖ్యలపై మీరేమంటారో కామెంట్ చేయండి.